హుస్నాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అలసత్వంగా నిర్లక్ష్యంగా ఉందో చెప్పడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మార్చి 2024 1వ తేదీన సింగరేణి క్యాలరీస్ కంపెనీ వాళ్ళు 327 జాబ్ నోటిఫికేషన్స్ మరి ఆ తేదీ రోజు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అని మొత్తంగా దీనిలో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ కానీ, అసిస్టెంట్ ఫోర్మెన్ కానీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ట్రైనింగ్ రకరకాల పోస్టులు ఉంటాయి కాబట్టి అవి మొత్తం 327 ఈ 3వ నెల 1వ తారీఖు 2024 రోజు వేయడం జరిగింది. మరి ఈ వేసిన సందర్భంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఒక నిర్వాహకం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలు ఏదైతే హుస్నాబాద్ అక్కెనపేట, హుస్నాబాద్ రూరల్, అలాగే కోయడా, బెజ్జంకి ఇలా ఈ 4 మండలాలను వేరు చేసి మరి ఈ సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈ నోటిఫికేషన్ జారీ చేసిరో అది కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ 327 పోస్టులలో ఎవరైతే ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీలలో జాబ్స్ అప్లై చేసుకున్నారో లోకల్ ప్రయారిటీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. దాదాపు 95% వీళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా 95% స్థానికత కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ ఈ సింగరేణి క్యాలరీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేసిన నిర్వాహకం వల్ల దాదాపు 4 మండలాలలో నిరుద్యోగులు ఈ సింగరేణి క్యాలరీస్ నోటిఫికేషన్స్ కు మరి అప్లై చేసుకున్నారు. వీళ్ళు స్థానికత కోల్పోతారు కాబట్టి 95% స్థానికత ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఆ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గాను దేశంలో కానీ అలాగే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఎవరైనా ఓపెన్ కేటగిరీలో 5% లోపు మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈడ పూర్తిగా స్థానికత కోల్పోయి దాదాపు 4 మండలాల నిరుద్యోగులు వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా ఈ పోస్టులు లేవు. కాబట్టి మరి అప్పుడు నిరుద్యోగులంతా కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వారు ప్రెస్ నోట్ ద్వారా అప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్. నిరుద్యోగులకు సింగరేణి స్థానికత వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళే స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించారు. తర్వాత ఇది హుస్నాబాద్ నుంచి, అట్లనే సాక్షిలో, ఇది వెలుగు పత్రికలో, ఇది హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎంను మేము కలిసి ఈ నిరుద్యోగుల 4 మండలాల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్థానికత వర్తింపు చేయాలని చెప్పేసి మరి పొన్నం ప్రభాకర్ గారు కోరిండని చెప్పేసి వార్తాపత్రికల్లో వచ్చింది. కానీ పొన్నం ప్రభాకర్ గారి నిర్లక్ష్యం మూలంగా మరి ఈ 7 నెలల్లో జరిగిన ఎగ్జామ్లో స్వయాన విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామ్ రాశారో దాంట్లో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ హాల్ టికెట్లో ఇక్కడ లోకల్ స్టేటస్ అనేది కనబడుతుంది. నాన్ లోకల్ కింద మరి ఈ 4 మండలాలు ఎవరైతే నిరుద్యోగులు ఈ ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరికీ కూడా నాన్ లోకల్ కింద ఈ స్టేటస్ చూపెడతా ఉన్నది. దీని మూలంగా ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసిరో వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారం ఉండదు. లోకల్ క్యాడర్ వాళ్ళకే 95% వర్తిస్తుంది కాబట్టి
95% వర్తించి మిగతా వాళ్ళకు నాన్ లోకల్ కింద పడుతుంది కాబట్టి వాళ్ళకు చాలా లాభం చేకూరదు కాబట్టి చాలా మంది నిరాశకు గురి చెందుతారు. ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి మాకు ఈ జిల్లాల పునర్విభజనలో ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వాళ్ళ కోసం ఎల్లప్పుడూ పోరాడతాం. కానీ ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లో స్పష్టంగా అన్ని పత్రికలలో నిరుద్యోగులకు ఈ 4 మండలాల వారికి సింగరేణి స్థానికత వర్తింపజేస్తాం అని చెప్పిర్రు. ఇది వట్టి మాటలా లేకపోతే ఇది నిర్లక్ష్యం మాటలా? ఈ రకంగా చేయడం మూలంగా చాలా మంది నిరుద్యోగులు నష్టపోతారు. కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ఎగ్జామ్ రిజల్ట్, ఈ ఎగ్జామ్ మొన్ననే జరిగింది కాబట్టి ఎగ్జామ్ వచ్చే లోపల లోకల్ కిందికి ఆ నిరుద్యోగులందరినీ హుస్నాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్లకు వర్తింపజేయాలని, స్థానికత వర్తింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రెండవ నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలో మళ్ళా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మరి వాళ్ళు వేయడం జరిగింది. రెండవ నోటిఫికేషన్లో ఇదే మాదిరిగా 95% లోకల్ వాళ్ళకు మాత్రమే పోస్టులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీంట్లోనైనా మీకు చిత్తశుద్ధి నిరుద్యోగుల పట్ల ఉంటే